హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక ETF గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేయకుండా ETF ద్వారా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో యూఎస్ స్టాక్స్ ఎప్పుడైతే బాగా రైజ్ అయ్యి మంచి రిటర్న్స్ ఇస్తాయో ఆటోమేటిక్గా ఆ రిటర్న్స్ అన్నీ కూడా మనకు వస్తాయి అనమాట. సో ఈ వీడియోలో మనం యూఎస్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక నాస్డాక్ 100 ETF అనేది మనకి మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ ETF ద్వారా మనం యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ నాస్డాక్ 100 అంటే ఏంటి, ETF అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు కనుక యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ETF ఫండ్ అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా 15 to 20% రిటర్న్స్ ఇస్తుంది. సో యావరేజ్ రిటర్న్స్ మనం చూస్తే కనుక 5 years 10 years చూస్తే యావరేజ్ రిటర్న్స్ 20% దాకా అప్రాక్సిమేట్లీ ఇస్తుందన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ETF అనమాట. సో ఈ ETF గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ N100 ETF గురించి డిస్కస్ చేద్దాం ఉన్నాం కదా. సో ఆ N100 ETF గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ETF అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ETF అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఫ్రెండ్స్. సో అంటే ఏంటి అంటే కనుక నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తామో ETF కూడా సేమ్ ఫ్రెండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి, ఒక బంచ్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ అనేది చేస్తాయి అనమాట. సో ETF కూడా సేమ్ అనమాట, బంచ్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేస్తాయి. సో బట్ మ్యూచువల్ ఫండ్కి ETFకి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక మనం మ్యూచువల్ ఫండ్స్ని యూనిట్స్ రూపంలో కొనుక్కుంటాం. మనం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 1 or 2 daysలో మనకి అది ఎక్స్చేంజ్ వాళ్ళకి ఏదైతే AMC వాళ్ళకి వెళ్ళి అక్కడి నుంచి మనకి యూనిట్స్ రూపంలో ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేవి వస్తాయి అనమాట, యూనిట్స్ రూపంలో. బట్ ETF అనేది సేమ్ లైక్ స్టాక్స్ అనమాట. సో ఏ విధంగా మనం స్టాక్స్ని బై చేసి సెల్ చేసుకుంటామో సేమ్ ఆ విధంగానే మనం ETFని బై చేసి సేమ్ డే రోజు సెల్ చేసుకోవచ్చు. కావాలంటే లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు, షార్ట్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు, సేమ్ లైక్ షేర్స్ అనమాట. సో అది డిఫరెన్స్ అనమాట. రిమైనింగ్ అంతా మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా రెగ్యులేట్ అవుతాయో, ఏ విధంగా మేనేజ్ చేయబడతాయో ETF కూడా సేమ్ ఆ విధంగానే మేనేజ్ అనేది చేస్తారనమాట. బట్ ETFని మనం స్టాక్స్ రూపంలో ఈజీగా కొనుక్కోవచ్చు, సో ఈజీగా సెల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది నార్మల్ బేసిక్ డెఫినేషన్ అనమాట ETF గురించి. సో ఇప్పుడు మనం ఆ N100 ETF ఏదైతే యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో N100 ETF గురించి ఇప్పుడు డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ N100 అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇండియాలో నిఫ్టీ అలాగే సెన్సెక్స్ ఏ విధంగా మనకి ఇండెక్స్లు ఉన్నాయో యూఎస్లో S&P 500 అని, నాస్డాక్ అని, డౌ జోన్స్ అని ఇండెక్స్లు ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండెక్స్ వచ్చేసరికి నాస్డాక్ 100 అనమాట. ఈ నాస్డాక్ 100లో ఏంటంటే టాప్ 100 కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ అనేది చేస్తారు. సో ఏదైతే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామో N100 ETF, సో అది మనకి ఏదైతే ఈ నాస్డాక్ టాప్ 100 స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేస్తుంది అనమాట ETF. సో దీని గురించి ఇంకా పూర్తిగా మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఏ స్టాక్స్లో మనం ETFలో ఇన్వెస్ట్ చేస్తే మనం ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అలాగే ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఈ నాస్డాక్ 100 ఏదైతే ఉందో మనకి టాప్ 100 స్టాక్స్ అని చెప్పుకున్నాం కదా, అవి ఏ సెక్టార్ స్టాక్స్ మనం చూసినట్టయితే ఇంకా సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్లో టాప్ 37 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే కమ్యూనికేషన్ సర్వీసెస్లో 17 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే కన్జ్యూమర్ దాంట్లో 17 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. హెల్త్ కేర్ దాంట్లో 16 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, 16 డిఫరెంట్ కంపెనీస్లో. కన్జ్యూమర్ స్టాపిల్స్లో 6, ఇండస్ట్రియల్స్లో 9, యూటిలిటీస్లో 1 అనమాట. టోటల్ 100 to 103 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మీరు మార్కెట్ క్యాప్స్ చూస్తే, మార్కెట్ వాల్యూస్ చూస్తే కనుక మన ఇండియన్ వాల్యూ కన్నా యూఎస్ మార్కెట్ వాల్యుయేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. వాళ్ళ యొక్క మార్కెట్ క్యాప్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళ యొక్క వెయిటేజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనం ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో లేదా ఇండియన్ ETFs కాకుండా యూఎస్ ETFస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో బాగా గ్రో అయ్యి ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీ కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం డిఫరెంట్ సెక్టార్స్ చూసాం కదా, అలాగే మనం ఈ వీడియో చివరిలో మనం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందో కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. సో అలాగే మనం ఈ N100 ETFలో ఇన్వెస్ట్ చేస్తే వీటి యొక్క రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. సో నథింగ్ బట్
ఇవి సేమ్ ఇండెక్స్ని ఫాలో అవుతాయి కాబట్టి ఇండెక్స్ రిటర్న్సే మనకు కూడా వస్తాయి అనమాట. సో నాస్డాక్ 100, S&P 500 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్స్ అనమాట ఇవి. సో యూఎస్లో ఉండేవి. దాని ప్రకారం మనకి ఇయర్లీ ఎంత రిటర్న్స్ ఇస్తుందో చూస్తే కనుక ఇది మనకి అరౌండ్గా 1985 నుంచి నాస్డాక్ 100 ఇండెక్స్ ఉంది. బట్ ETF అనేది మనకి ఇండియాలో మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు 2011 నుంచి మనకి స్టార్ట్ చేశారనమాట. సో లాస్ట్ 10 ఇయర్స్గా చూస్తే కనుక 20% యావరేజ్ రిటర్న్స్ అనేది ఈ నాస్డాక్ 100 ఇండెక్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ 5 ఇయర్స్గా చూస్తే 13% రిటర్న్స్, లాస్ట్ 3 ఇయర్స్గా 19% రిటర్న్స్, లాస్ట్ 1 ఇయర్గా 3.55% రిటర్న్స్ అనేవి ఇస్తుందన్నమాట. సో ఇది ఓవరాల్గా ఈ ఇండెక్స్ ఇచ్చే రిటర్న్స్ అనమాట. సో ఇంకా మనం క్లియర్ కట్గా చూస్తే కనుక సో ఇంకా కొంత ఇన్ డీటెయిల్ వెళ్ళి చూస్తే కనుక మనకి యావరేజ్గా ఒక 15-20% రిటర్న్స్ అనేది ఈజీగా మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్యూచర్లో ఇంకా మంచి రిటర్న్స్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట ఈ నాస్డాక్ 100. సో డైరెక్ట్గా మనం నాస్డాక్ 100లో ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు స్టార్ట్ చేసిన N100 ETF ద్వారా మనం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే మనకి నిఫ్టీ 50తో కంపేర్ చేస్తే నాస్డాక్ 100 ఇండెక్స్ ఏ విధంగా గ్రో అయింది చూడండి ఫ్రెండ్స్. ఏదైతే ఈ స్మాల్ బ్లూ కలర్ లైన్ ఉందో ఇది మనకి నిఫ్టీ 50 యొక్క గ్రాఫ్ అనమాట. సో ఓవర్ ద పీరియడ్ 1995 నుంచి మనకి జనవరి 2019 దాకా అప్రాక్సిమేట్లీ చూస్తే కనుక అదే మనకి ఏదైతే ఈ డేటా చూస్తే కనుక ఏదైతే ఈ థిక్ బ్లూ కలర్లో ఉందో ఇది మనకి నాస్డాక్ 100 ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఎంత బాగా గ్రో అయిందో చూడండి ఫ్రెండ్స్. సో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటుందన్నమాట ఈ ETF. సో నథింగ్ బట్ ఇండెక్స్ని ఫాలో అవుతుంది కాబట్టి ఇండెక్స్ ఎంత రిటర్న్స్ ఇస్తుందో మనకి ETFలో కూడా అంతే రిటర్న్స్ అనేవి వస్తాయి. అలాగే మనం సెన్సెక్స్ని కంపేర్ చేసినా సరే సెన్సెక్స్ కన్నా కూడా బాగా గ్రో అయింది ఫ్రెండ్స్ నాస్డాక్ అనేది. ఎందుకంటే US మార్కెట్స్ చాలా బాగా గ్రో అవుతాయి మన ఇండియన్ మార్కెట్స్ కన్నా. ఫ్యూచర్లో మన ఇండియన్ మార్కెట్స్ బీటప్ చేసే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. బట్ ప్రస్తుతానికైతే US మార్కెట్స్ చాలా బాగా రిటర్న్స్ అనేవి ఇస్తాయన్నమాట. మనకంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. అలాగే మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ETF పోర్ట్ఫోలియోలో సెక్టార్ అలొకేషన్ ఏ విధంగా ఉంది, అలాగే వీళ్ళు ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారో చూస్తే కనుక ఇందాక మనం చూసాం డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తారని. సో మేజర్ సెక్టార్స్ వచ్చేసరికి ఇంటరాక్టివ్ మీడియా అండ్ సర్వీసెస్, ఇంటర్నెట్ అండ్ డైరెక్ట్ మార్కెటింగ్, రీటైల్, సెమీ కండక్టర్స్, సిస్టమ్స్, సాఫ్ట్వేర్, టెక్నాలజీ, హార్డ్వేర్ అండ్ స్టోరేజ్. వీటిలో మేజర్ పర్సంటేజ్ అనేది వెయిటేజ్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఈ సెక్టార్స్లో. అలాగే డిఫరెంట్ అదర్ సెక్టార్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ అనేది చేస్తారు. సో టాప్ 10 హోల్డింగ్స్ చూస్తే కనుక యూఎస్లో టాప్ 10 కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఆల్ఫాబెట్ కానివ్వండి, ఆల్ఫాబెట్ క్లాస్ ఏ కానివ్వండి, ఇంటెల్ కార్పొరేషన్, సిస్కో సిస్టమ్స్, కామ్కాస్ట్ కార్పొరేషన్ క్లాస్ ఏ, పెప్సికో, ఈ టాప్ 10 కంపెనీస్తో పాటు ఇంకో 90 టాప్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేస్తుందన్నమాట. సో దట్ వెయిటేజెస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే US స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా ఈ ETF ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఈ స్టాక్స్ మంచిగా లాంగ్ రన్లో బాగా గ్రో అయితే ఆటోమేటిక్గా మనకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇది ఈ ETF గురించి. అలాగే ఈ ETF పర్టికులర్గా మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ETF గురించి చూస్తే కనుక ఈ స్కీమ్ నేమ్ వచ్చేసరికి మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ETF ఫ్రెండ్స్. MOFN 100 అని పిలుస్తారు. మనం వీడియో చివరిలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో కూడా చూద్దాం. సో ఈ ఇండెక్స్ మనకి ఎప్పుడు వచ్చింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూస్తే కనుక ఈ ఇండెక్స్ వచ్చేసరికి మనకి 2011లో వచ్చింది ఫ్రెండ్స్. సో అంటే అప్రాక్సిమేట్లీ ఈ ఏదైతే ETF స్టార్ట్ అయ్యి అప్రాక్సిమేట్లీ మనకి 10 ఇయర్స్ అరౌండ్గా అవుతుందన్నమాట. అలాగే NAV ప్రస్తుతం చూస్తే కనుక అరౌండ్ 100 దగ్గర ఉంది ప్రస్తుతం. సో అలాగే లేటెస్ట్ AUM చూస్తే 133 crores ఉంది. ఇది కొంత ఓల్డ్ డేటా, 2019కి డేటా, ఇంకా ఎక్కువే ఉంటుంది AUM అనేది. అలాగే ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా అంటే చాలా తక్కువ, 0.5%. అలాగే స్టాండర్డ్ డీవియేషన్, షార్ప్ రేషియో, పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో, బీటా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే లాంగ్ రన్లో సో ETFs ఎప్పుడు కూడా మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలి. మినిమం 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో US మార్కెట్స్, US స్టాక్స్లో ఈ ETF అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది బేసిక్ ఐడియా ఫ్రెండ్స్ ETF గురించి. సో ఓకే, ఒక ఐడియా వచ్చింది. ఈ ETFను ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో మీరు మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ETFలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా మీకు కనుక బ్రోకరేజ్ యాప్ ఉంటే మోతీలాల్ ఓస్వాల్ది మీరు డైరెక్ట్గా ఆ యాప్లో లాగిన్ అయిపోయి డైరెక్ట్గా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు మీకు జీరోదా కానీ అప్ స్టాక్స్ కానీ ఏదైనా ఉంటే వాటిలో కూడా మనం ETF ద్వారా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కింద వీళ్ళు ఎంత రిటర్న్స్ ఇస్తున్నారో చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మీరు కనుక 2018
జూలైలో ఒక 5,000 పర్ మంత్ చొప్పున సిప్ కనుక వేసుంటే కనుక టోటల్ ఇప్పుడు ఈ 2-3 ఇయర్స్లో మనం చూస్తే కనుక అరౌండ్గా 1,55,000 క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేసి ఉంటాం. సిప్ రూపంలో ఎవ్రీ మంత్ కూడా 5,000తో స్టార్ట్ చేసినట్టు కనుక మీకు ఇప్పుడు ఎంత రిటర్న్స్ వచ్చుండేవంటే 2,54,948 అనేది మీకు క్యాపిటల్ అనేది అయ్యేదన్నమాట. ఓవరాల్గా 41% రిటర్న్స్ ఫ్రమ్ పాస్ట్ 3 ఇయర్స్ నుంచి 41% రిటర్న్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్ ఈటీఎఫ్ అనేది. సో ఈటీఎఫ్ పర్ఫార్మెన్స్ మనం లాస్ట్ 1 మంత్గా 7%, లాస్ట్ 3 మంత్స్గా 5%, లాస్ట్ 1 ఇయర్గా 7%, లాస్ట్ 3 ఇయర్గా 37%. సో చాలా మంచి ఈటీఎఫ్ అనమాట. మీరు మోతిలాల్ ఓస్వాల్ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా దాంట్లో లాగిన్ అయ్యి మీరు చేయొచ్చు. లేదు నాకు జీరోదా అప్ స్టాక్స్ ఉంది అనుకుంటే డైరెక్ట్గా మన జీరోదా కానీ అప్ స్టాక్స్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు MON100 జస్ట్ మీ సెర్చ్ బార్లోకి వెళ్ళి MON100 అని టైప్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. లేదు అనుకుంటే N100 అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడ కనిపిస్తుంది అనమాట. N100 అని ఉంటుంది. మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ETF. మీరు కావాలనుకుంటే NSE ఎక్స్చేంజ్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా BSE ఎక్స్చేంజ్ ద్వారా. సేమ్ లైక్ స్టాక్స్ ఫ్రెండ్స్, ఏ విధంగా మనం స్టాక్స్ బై చేసి సెల్ చేస్తామో ఆ విధంగానే వీటిని కూడా బై చేసి హోల్డ్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అనేవి హోల్డ్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట. సో దీని రిటర్న్స్ మనం చూస్తే కనుక మార్కెట్ క్రాష్లో ఇది అరౌండ్గా 50 దగ్గర ట్రేడ్ అయ్యేది ఫ్రెండ్స్. ఇప్పుడు 109 ఉంది. అంటే లాస్ట్ 1 ఇయర్గా మనం చూస్తే, లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్గా మనం చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే 100% రిటర్న్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సో చాలా మంచి గ్రోత్ ఈటీఎఫ్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్లోగా గ్రో అవుతూనే ఉంటుంది. సో మనకి 2015లో మనకి జీరోదాలో లాంచ్ చేశారు ఈటీఎఫ్. సో 24 రూపీస్ ఉండేది, 24 దగ్గర ఉండేది. సో ప్రస్తుతం 109, 110 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ ఈవెన్ మన ఇండియన్ మార్కెట్సే కాదు, యూఎస్ మార్కెట్స్ కూడా చాలా హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి. సో ఈటీఎఫ్స్ ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలంటే, సో ఎవ్రీ డిప్లో కూడా యాడ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయకూడదంటే ఇప్పుడు కూడా మీ సిప్ మోడ్లో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మార్కెట్లో కొంత బాగా కరెక్షన్ వస్తుందో సో అటువంటి టైంలో ఎక్కువ క్వాంటిటీ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 109 దగ్గర ఉంది. సో ఈరోజు నేను సిప్ వేసాను అనుకోండి, 5,000 పర్ మంత్ చెప్పున. సో సిప్ వేసాను, బట్ తర్వాత మార్కెట్ అనేది పడింది. సో ఆటోమేటిక్గా యూఎస్ మార్కెట్స్ పడింది. సో ఆటోమేటిక్గా ఇది కూడా పడిపోతుంది అనమాట. పడిపోయిన తర్వాత ఎప్పుడైతే 90 దగ్గర 80 దగ్గరకి అలా వచ్చినప్పుడు, ఎప్పుడైతే నేను ఎవ్రీ మంత్ 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నానో ఒక 8,000, 10,000 మన బడ్జెట్కి సంబంధించి 1,000 రూపీస్ పెడదాం అనుకుంటే 1,000 రూపీస్ ఫస్ట్ ఎవ్రీ మంత్ కూడా ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడైతే కొంత కరెక్షన్ వస్తుందో ఆ టైంలో 2,000, 3,000 పెట్టి ఎక్కువ యూనిట్స్ రూపంలో, షేర్స్ రూపంలో కొనుక్కోండి ఫ్రెండ్స్. సో ఆ విధంగా చేస్తే కనుక మీకు ఈటీఎఫ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట లాంగ్ రన్లో. సో ఇది మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్ గురించి అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈటీఎఫ్స్లో, సో చెప్పాను కదా, ఎవ్రీ డిప్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు లాంగ్ రన్లో మంచి ఎక్కువ షేర్స్ వస్తాయి. అంతేకాకుండా మంచి రిటర్న్స్ అనేవి వస్తే లాంగ్ రన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక. సో ఎవ్రీ టైం ఇండెక్స్ ఎప్పుడు కూడా పైకి వెళ్తూనే ఉంటుంది. మార్కెట్ క్రాష్ అయినా సరే మళ్ళీ కూడా రికవరీ అవుతుంది. ఆటోమేటిక్గా నాస్డాక్ 100 కూడా, అంటే టాప్ 100 స్టాక్స్ యూఎస్ మార్కెట్లో బాగా పెరిగితే ఆటోమేటిక్గా నాస్డాక్ 100 పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఈటీఎఫ్ యొక్క ఏదైతే వాల్యూ కూడా పెరిగి మనకి మంచి మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి ఫ్రెండ్స్. సో ఇది ఈ మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్ గురించి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రస్తుతం స్మాల్ అమౌంట్స్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ హై లెవెల్స్లో ఉంది. మార్కెట్ బాగా కింద పడిన తర్వాత లేదా కొంత కరెక్షన్ వచ్చి ఈ ఈటీఎఫ్ కనుక 90 దగ్గర కానీ 80 దగ్గర కానీ 70 దగ్గర దొరికితే అప్పుడు కొంత ఎక్కువ అమౌంట్ పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.